హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ టు హనీతా అఫీషియల్స్ అండి. ఈరోజు అయితే నేను ఒక కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. అది ఏంటంటే, ఒకటి వాచ్ అవర్స్ త్వరగా ఎలా కంప్లీట్ చేయాలి, ఇంకొక ఆప్షన్స్ మనం ఏ టైంకి వీడియో అనేది పోస్ట్ చేయాలి, ఏ టైంకి వీడియో పోస్ట్ చేస్తే మనకు వ్యూస్ అనేది వస్తుంది అనే కంటెంట్ ఈరోజైతే మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియోని ఇష్టం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. ఈరోజు అయితే నేను వాచ్ అవర్స్ త్వరగా ఎలా పూర్తి చేయాలి, మనం 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్ అనేది త్వరగా అయితే వచ్చేస్తాయి. 4000 వాచ్ అవర్స్ అనేది మనకి చాలా టాస్క్ లాంటిదండి, టాస్క్ అనే చెప్పాలి. ఇప్పుడు మనం 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఏ టైం మనం వీడియోలు అనేది పోస్ట్ చేస్తే మనకు వ్యూస్ అనేది వస్తుంది. ఈ రెండిటికి కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంది, కానీ రెండిటికి ఒకే దగ్గర అర్థం సమాధానం రెండు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం వీడియోలు ఏ టైం పోస్ట్ చేస్తే మనకు వ్యూస్ వస్తుంది అనే టాపిక్ అయితే ఈరోజు ఫస్ట్ మాట్లాడదామండి. వీడియో తీసుకోగానే, వీడియో ఎడిటింగ్ చేయగానే మీరు తక్కువని వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటారు. అది మీరు చేసే మొదటి తప్పు. ఎందుకంటే తప్పని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడు ఒకే టైంకి పోస్ట్ చేస్తారు. మీకు ఎప్పుడు ఎలా పోస్ట్ చేయాలని తెలీదు. ఈరోజు మార్నింగ్ అంటే మార్నింగే పోస్ట్ చేస్తారు. ఎడిటింగ్ చేసిన వెంటనే మీరు పోస్ట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ హైలైట్కి వచ్చేసరికి మీరు 1 వీక్ చూడండి, టైం చేంజ్ చేసుకొని చూడండి. మీకు అప్పుడు అర్థమవుతుంది. చిన్న యూట్యూబర్స్ అయినా కానీ ఒక టైం అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ పెట్టారా, రేపు ఈవినింగ్ పెట్టండి, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పెట్టండి, నెక్స్ట్ డే నైట్ 10కి పెట్టండి. అలా మీరు ఒక్కొక్కసారి వీడియో అనేది పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు ఒక టైమింగ్ అనేది వస్తుంది. ఏ టైంకి పెడితే కరెక్ట్గా వీడియోలు పోతాయి, ఏ టైమింగ్ పెడితే కరెక్ట్గా మీకు వ్యూస్ అనేది వస్తుంది. అప్పుడు మీకు ఈజీగా అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 1 వీక్లో మొత్తం మీరు సెర్చ్ చేయాలి ఏ టైమింగ్ బాగుంటుంది, మనకు ఏ టైమింగ్ వస్తుంది అని. ఒక 1 వీక్ మొత్తం ఇలా పెట్టారనుకోండి, అప్పటికి మీకు ఒక టైమింగ్ అనేది వస్తుంది. 1 వీక్లో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చింటాయి, అప్పుడు మీరు క్యారీబుల్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక టైమింగ్ అనేది వస్తుంది. నార్మల్గా ఆబ్వియస్గా వీడియోస్ పెట్టేవాళ్ళు కూడా ఇలానే అండి చేసేది. 1 వీక్ మొత్తం టెస్ట్ చేస్తారు వీడియోస్ పెడుతూ. అప్పుడు వాళ్ళకి ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చిందో ఆ టైంని ఎంచుకుంటారు. ఈ వీడియో ఈ టైంకి పెట్టాను కదా, నేను రోజు ఇంకా ఈ టైంకే వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి అనేది వాళ్ళు మైండ్లో ఫిక్స్ అవుతారు. అందరూ అంతే అండి, పెద్ద యూట్యూబర్స్ కూడా అంతే. ఫస్ట్లో వాళ్ళకి వ్యూస్ రాకోకుండానే ఉంటారు. నేను కూడా వ్యూస్ రాకోకుండానే ఉంటాను. కానీ మనం ఒక టైం అనేది సెట్ చేసుకోవాలి. అప్పుడే మన వీడియో అనేది ముందుకు వెళ్తుంది. పెద్ద వీడియో ఎక్కువ వ్యూస్ ఏం రావాల్సిన అవసరం లేదండి. చిన్నగా ఒక 15 1 డే పెట్టినామా, 1 డేలో ఒక 15 వ్యూస్ వచ్చినా కూడా మనకి లాభమే కదండి. ఒక 100 వ్యూస్ వస్తాయి. చిన్న యూట్యూబర్స్ అంటే 10K ఉండే వాళ్ళకు కూడా 100 వ్యూసే వస్తాయి. ఎందుకు? మనం వీడియో కరెక్ట్గా పోస్ట్ చేయడం వల్ల, మనకి టైమింగ్ సరిగ్గా తెలియడం వల్ల, మనం ఎప్పుడంటే అప్పుడు వీడియో పోస్ట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తాం, ఇప్పుడే పెట్టేస్తాం. ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం మనం టైం సెట్ చేసుకొని ఆ టైంకి పోస్ట్ చేయండి. మార్నింగ్ ఎడిటింగ్ చేస్తారు, నిన్నటి వీడియో మార్నింగ్ ఎడిటింగ్ చేస్తారు. మార్నింగే పోస్ట్ చేయొద్దండి, ఈవినింగ్ చేసుకోండి. మీకే కదండి లాభము. అలా అని చాలామంది ఇలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏ టైంకి వీడియోలు పెడితే మీకు వ్యూస్ అనేది వస్తాయి అనేది చెప్తున్నా. ఇప్పుడు మనం మార్నింగ్ 6:30 ఇంకా 8:30 వరకు ఒక టైమింగ్ ఉంటుందండి. ఈ టైమింగ్లో మీరు ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు. 6:30 అండ్ 8:30 ఈ మధ్యలో మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు, పర్లేదు. నార్మల్గా వ్యూస్ ఇంకా ఇంట్లో ఎవరైనా 8 అట్లా లేస్తారు కదండి, 8, 6కి 7కి లేసిన వాళ్ళు 8:30లో వరకు మీరు వీడియో పోస్ట్ చేశారంటే 8:30 ఇంకా జాబులకు వెళ్ళేవాళ్ళు ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా మామూలు యూత్ చూస్తూ ఉంటారు, ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ అప్పుడు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి
9:13 ఇంకా 9కి వద్దండి, 9:13 ఇంకా నెక్స్ట్ 12 వరకు మీరు ఎప్పుడైనా పెట్టుకోండి. 9:30కి పెట్టినారంటే 9:30 హౌస్ వైఫ్ అందరూ ఏం చేస్తారు, ఇంట్లో ఉండేవాళ్ళు వంటలన్నీ చేసేసుకున్న తర్వాత యూట్యూబ్ తీసుకొని చూస్తారు. అప్పుడు ఎవరు వ్యూస్ అనేది వీడియోస్ పెట్టింటారో అప్పుడైతే బాగా ఓపెన్ చేసి చూస్తారు. అప్పుడు 9:13 ఇంకా 11, 12, 12 వరకు వీడియోస్ పెట్టండి, కంటిన్యూస్గా చూస్తారు. 12 వరకు పెట్టండి. ఇంకా 2, 1, 2, ఇంకా 3 ఇంకా చూడాలండి. మళ్ళీ ఇంకా 4:13 ఇంకా 6:30 వరకు పెట్టండి. 4:13 ఇంకా 6:30. ఈ 4:13 ఇంకా 6:30 అంటే జాబ్కి వెళ్ళిన వాళ్ళు ఆఫ్టర్నూన్కి వస్తారు. అలానే కొద్దిగా ఫ్రీ టైం ఉంటారు. లంచ్ అయిపోయినాక కొద్దిగా ఫ్రీ టైం, అందరూ ఫ్రీ కొంచెం నిద్ర లేచిన తర్వాత హాయిగా కొద్దిసేపు ఫోన్ చూస్తామని చూస్తుంటారు. వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. 4:13 ఇంకా 6:30 వరకు మీ వీడియో అనేది పోతుంది. అప్పుడు వ్యూస్ అనేది వస్తాయి మీకు. నా మొబైల్లో నాకు వచ్చే నోటిఫికేషన్స్ మొత్తం అన్నీ 4:13 ఇంకా 6:30 లోపు వచ్చేవండి. ఎక్కువ వచ్చేది నాకు నోటిఫికేషన్. నేను ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకున్నానో వాళ్ళైతే ఎక్కువగా పెట్టేది 4:13 ఇంకా 6:30 లోపలే నాకు పోస్ట్ అయిపోతాయి వీడియోస్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి 8:30 నైట్ 8:13 ఇంకా నైట్ 10 వరకు ఈ మధ్య కాలంలో మీరు వీడియోస్ అనేది పెట్టొచ్చండి. వ్యూస్ అనేది బాగా వస్తాయి. ఎందుకంటే పనుకునే ముందు కొంచెం మంది ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. యూట్యూబ్లో బాగా ఫోన్ చూసుకుంటా కొత్త వీడియో వచ్చింది ముందు చూద్దాం అనేటట్లుగా ఉంటారు. మీ వీడియో మీకు ఎంతమంది సబ్స్క్రైబర్ వచ్చింటారో వాళ్ళకి మీ వీడియో ఈ టైమ్స్లో వెళ్తే వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో చూస్తారండి. అలా అయితే ఉంటుందండి. 8:13 ఇంకా 10 వరకు అయితే మ్యాక్సిమం మీకు రోజు మొత్తం మీకు వీడియో పెట్టే కాదు మాకి అంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇదే. 8:13 ఇంకా 10 వరకు అయితే మీరు వీడియోస్ ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు. నేను మీకు ఇంటి ఇచ్చినట్లు చెప్తున్నానండి. 4:13 ఇంకా 6:30 వరకు మాత్రం మీరు వీడియో అయితే పోస్ట్ చేయండి. ఇంత ఓపెన్గా ఎవరైతే చెప్పారో నేనైతే చెప్పేస్తున్నా. 4:13 ఇంకా 6:30 లోపలైతే మీరు వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ అయితే చేయండి. చిన్న వీడియోస్కి వచ్చేసి మార్నింగ్ 10 ఇంకా అండి టైమింగ్స్ అనేది జాగ్రత్తగా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మార్నింగ్ 10 ఇంకా ఆఫ్టర్నూన్ 12 వరకు మీరు 11:30కి కానీ 12కి కానీ 10 ఇంకా 12 లోపలే షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అప్పుడు మాత్రమే బాగా వెళ్తుంది వీడియో అనేది. షార్ట్ అయితే లాంగ్ వీడియో అయితే అంతగా పోదని నాకు అనిపిస్తుంది. చిన్న వీడియో అయితే ఈ టైమింగ్స్లో పక్కా పెట్టండి. అలానే వచ్చేసి వీడియోస్ అయితే బాగా వ్యూస్ అయితే వస్తాయి చిన్న వీడియోకి. పెద్ద వీడియోస్కి అయితే ఆ టైమింగ్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం టైమింగ్స్ వీడియోస్ అప్లోడ్ చేసే టైమింగ్స్ అంటే ఇదండి. మనం వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ చేయాలంటే మనం చేయాల్సిందంతా ఒక పని అండి. అది ఏంటంటే మనము వీడియోస్ అనేది రోజుకొకటి పోస్ట్ చేయాలండి. మీకు షార్ట్ వీడియో కావాలంటే సబ్స్క్రైబర్ పెరగాలంటే షార్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. ఒకటైనా పోస్ట్ చేసి మీ ఇష్టం అండి, మీ ఆప్షన్స్ అది. 1 2 3 కానీ పోస్ట్ చేయొచ్చు. అలానే పెద్ద వీడియోలు మాత్రం మీకు వాచ్ అవర్స్ అనేది పెద్ద వీడియోస్లోనే తీసుకుంటారండి కౌంటింగ్లోకి. షార్ట్ వీడియోస్ అయితే తీసుకోరు. యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అయితే వాచ్ అవర్స్ కౌంట్ చేయదు. నేను ఆల్రెడీ నా వీడియోలో పోస్ట్ చేశాను. మనకి లాంగ్ వీడియో ఎక్కడ వాచ్ అవర్స్ కౌంట్ అవుతుంది, ఎరాన్లోకి వెళ్ళాలి, ఎలిజిబిలిటీ అని ఉంటుంది. వైట్ స్టూడియోలో నేను ఒకటి పోస్ట్ చేశాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. మనకు అక్కడ కౌంట్ చేయడం అయితే జరుగుతుంది రియల్ వాచ్ అవర్స్ని. ఇప్పుడు మనకి రియల్ వాచ్ అవర్స్ 4000 కావాలంటే మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలండి. ఇదైతే పక్కా. మీకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే వాచ్ అవర్స్ పెరుగుతాయి. రోజుకి ఒకటండి. మీకు ఇంత పెద్ద మీరు ఇంట్లో మొత్తం అంతా పని చేసుకుంటారు, కుకింగ్ చేస్తారు, నార్మల్ పనులు చేస్తూ ఉంటారు. 10 మినిట్స్ వీడియోనండి, ఓన్లీ 10 మినిట్స్ వీడియోని షూట్ చేసుకోలేరా అండి? చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకోండి. చిన్న క్లిప్స్ ఈ వంట చేస్తున్నప్పుడు కొంచెం తీసుకోండి. అట్లా చిన్న క్లిప్స్ మొత్తం ఇలా యాడ్ చేసుకొని అదే పెద్ద లాంగ్ వీడియో లాగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే రోజుకి మీరు 24 గంటలలో ఒక 10 నిమిషాలు 10 నిమిషాలని మీరు
ఒక వీడియో షూట్ చేయలేరా? రోజుకి ఒక వీడియో చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది. మీరు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒక్క వీడియో పోస్ట్ చేస్తే వాచ్ అవర్స్ రావండి, ఎవరికి రావు. కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళకి రావు, పెద్ద పెద్ద యూట్యూబర్స్కి వస్తాయి అంతేగాని చిన్న చిన్న యూట్యూబర్స్కి వాచ్ అవర్స్ అనేది మీకు కంటెంట్ ఉంటేనే కదండి బలంగా ఉండేది. ఇప్పుడు మీరు ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తారు, ఈరోజు ఒక 100 మంది మీకు 100 మంది చూస్తారు మీ వీడియోని. 10 నిమిషాల వీడియోని 100 మంది చూస్తారు. ఆ 10 నిమిషాల్లో కూడా మీకు వాళ్ళు సగం ఇట్లా స్కిప్ చేస్తూ చూస్తారు. అప్పుడు మీకు 3 మినిట్స్ 10 నిమిషాలు ఉండేది 3 మినిట్స్ వస్తుంది. అట్లానే 100 మంది 3 మినిట్స్ చూస్తే 1 అవర్ ఎప్పుడవుతుందండి? 100 మంది చూడాలి, 60 సెకండ్లు 60 నిమిషాలు కావాలి. 60 నిమిషాలని మనం 1 అవర్ చేస్తాము. అలా 100 మంది ఒక 3 నిమిషాలు చూస్తే అప్పుడు 1 అవర్ అనేది మనకి వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతుందండి. అందుకోసమనే చెప్తున్నాను. మనం రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలి. మనం రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే వాచ్ అవర్స్ అనేది త్వరగా పెరుగుతాయి, మనకి త్వరగా ఛానల్ గ్రోత్ కూడా అవుతుంది, మనకు త్వరగా వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. వీడియో ఈ టైంకి పోస్ట్ చేయాలి. వాచ్ అవర్స్ కోసం రోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టాలి. సబ్స్క్రైబర్ పెరగాలంటే మాత్రం మనం రోజు ఒక షార్ట్ ఒక వీడియో ఇది ఇంత పని చేస్తే చాలండి. మనకు వాచ్ అవర్స్ పెరుగుతాయి, ఇక్కడ సబ్స్క్రైబర్ పెరుగుతారు, మన టైమింగ్స్ని బట్టి మనకు వ్యూస్ కూడా వస్తాయి. ఇదైతే నేను చెప్పాలనుకున్నానండి ఈరోజు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేయాలన్నా కూడా చేస్తాను. నాకు ఎవరు ఎక్కువ ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకి నా ఛానల్లో నేను వాళ్ళని ప్రమోట్ కూడా చేస్తానండి. రోజు ఒక 3 ప్రమోట్ అయితే చేస్తాను. లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. ఒక 3 నేను కంపల్సరీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు వీడియోస్ కమెంట్ చేస్తారో ఫస్ట్ 1, సెకండ్, ఫస్ట్ మీరు ఏ వీడియో పెట్టినా నేను ఫస్ట్ చేసా, సెకండ్ చేసా, థర్డ్ చేసా అని నాకు కామెంట్ అయితే చేయండి. నాకు కామెంట్ అయితే చేయండి. నేను వాళ్ళ రోజుకి 3 నేను ప్రమోట్ అయితే చేస్తాను. ఇంకా ఛానల్ ఇష్టం కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఇలానే మంచి వీడియోస్ కోసం అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.